యెరూషలేము యొక్క దేవాలయానికి పసిబాలుడైనటువంటి యేసయ్యను, బాల యేసయ్యను మందిరానికి తీసుకొచ్చారు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులు తమతో పాటు కూడా తమ బిడ్డలను తమ వెంట తెచ్చి దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు బలపరచబడాలి, సంఘానికి, సమాజానికి, దేవుని రాజ్యానికి ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా వెదగాలి అని ఎంతమంది తల్లిదండ్రులు ఈ రీతిగా మరియమ్మలాగా, యోసేపులాగా ఉన్నారండి. లోకరక్షకుడే మా గర్భంలో జన్మిస్తే మేమెందుకండి ఇంక దేవాలయానికి వెళ్ళాలని ఆ తీర్మానం తీసుకున్నారా? దేవుని యొక్క ధర్మశాస్త్రం చప్పున వాక్యానికి లోబడి వాక్యానికి విధేయులైనటువంటి ఈ ఇరుగురు భార్యాభర్తలు యేసు ప్రభువారిని, పసిబాలుడైనటువంటి యేసు ప్రభువారిని యెరూషలేమునకు దేవాలయానికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు పిల్లలు. ఎందుకు? యోసేపు మరియమ్మలు లోక రక్షకుని చేతిలో పట్టుకొని గుడికి వచ్చారంటే ధర్మశాస్త్రాన్ని వారు గౌరవించి లోబడి ఆజ్ఞలను అనుసరించే కుటుంబము కాబట్టి ఆ బాలయేసును ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చారండి. ఎంత క్రమశిక్షణ కలిగిన కుటుంబం ఇది. ఈ ఇరుగురు భార్యాభర్తలు దేవుని మందిరము పట్ల ఉన్నటువంటి మక్కువ ఎంత గొప్పది. వాళ్ళు చాలా దీనులైనటువంటి పేదవారు. దేవాలయానికి వెళ్తే కనీసం కూడా విలువైనటువంటి కానుక కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వారు వచ్చారు గుడికి. దేవునికి మహిమ కలుగునుగా. అయితే పిల్లరా, మనము యోసేపు మరియమ్మలే లోకరక్షకుణ్ణి ఇచ్చినటువంటి ఈ కుటుంబము గుడికి వస్తే మనము ఎంతగా దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించి ఆయన యొక్క మందిరాన్ని ఘనపరిచి స్తుతించే వారముగా మనం ఉండాలండి. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఇది. ఆ సంఘానికి ప్రభువే శిరస్సు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఇరుగురు భార్యాభర్తలు దరిదాపు 30 మైళ్ళు ప్రయాణం చేసి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారండి. ఇక్కడ ఉన్న మీరందరిది ఎవరిది కూడా 30 మైళ్ళు లేదండి. 30 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేసినటువంటి కృప దేవుడు మీకు ఇచ్చాడు. ఆ రోజుల్లో వాహనాలు లేదు వాళ్ళకి. గాడిద మీద మరియమ్మ యేసు ప్రభువారిని, ఆ గాడిద మీద పసికందు అయినటువంటి యేసు ప్రభువారిని గాడిద మీద ప్రయాణమై 30 మైళ్ళు ప్రయాణం అంటే ఎన్ని గంటలు పట్టిందో. మనమైతే ఇసిగిపోతాం. అక్కడే వెళ్ళాలేటండి, ఇక్కడ చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు దేవుడు. కానీ కొన్ని ఆజ్ఞలు మనకు ఇవ్వబడింది, కొన్ని కట్టడాలు మనకు ఉంది. ఆ కట్టడాల కింద మనం నడవవలసినటువంటి అవసరత ఉంది పిల్లలు. ఎందుకు ఈ భార్యాభర్తలు వెళ్ళాలి? యేసు ప్రభు వారికి అక్కడ ఒక గుడి, కన్యమరియమ్మకు ఒక గుడి, యోసేపు గారికి ఒక పరిశుద్ధుడైన యోసేపు అని 3 గుడులు కట్టుకోవచ్చు కదా మందిరాలు అక్కడ. అలా చేశారా వీళ్ళు? అలా చేశారా? దేవాలయానికే వెళ్ళారా వీళ్ళు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ మందిరానికి, యెరూషలేము దేవాలయానికి వీరు వెళ్ళేటప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ఆత్మీయ జీవితంలో మీరు ప్రభావితం చెందాలని నేను ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ సంవత్సరాల తడబడి ఎన్నో సంవత్సరాల నుంచి మరణము లేకుండా ఒక వ్యక్తి ఒక ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడండి. యెరూషలేము ప్రాంతంలో వేల సంవత్సరాలు
లోకరక్షకుడు వస్తాడు అని ఆయనకి ప్రవచనం ఇవ్వబడింది. యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆయన భూమి మీద మరణము చూడకుండా ఉంటాడంటండి ఆయన. అలాంటి వ్యక్తి యెరూషలేము యొక్క వీధులలో బ్రతుకుతున్నాడు. ఆయన పేరు సిమియోను. ఏం పేరు? చాలా సంవత్సరాలు అయింది ఆయనకి ప్రవచనం ఇవ్వబడి. పండు వృద్ధాప్యం వచ్చింది. సంవత్సరాలు తడబడిపోయినటువంటి వ్యక్తి ఆయన. ఎవరి కొరకు కనిపెడుతున్నాడు తెలుసా? రక్షకుడు ఈ లోకానికి వస్తాడు, ఆయనను చూసిన తర్వాతే నా తనువును చాలిస్తానన్నటువంటి విషయం ఆయనకి తెలుసు. ప్రవచనము కూడా ఆయనకి ఇవ్వబడింది. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాలయం అంటే కొన్ని వందల మంది కుటుంబాలు వస్తుంటారు, పోతుంటారు. ఎంతోమందికి అక్కడ నామకరణము జరుగుతుంటుంది. దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారే అని ఎలా గుర్తుపట్టగలడు? ఎలా గుర్తుపట్టగలడు? అది దేవుని యొక్క ఆత్మ నడిపింపు కింద మాత్రమే జరుగుతుంది. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మరియమ్మ యోసేపులు యేసు ప్రభువారిని పట్టుకొని వచ్చి మందిరానికి వచ్చేటప్పుడు ఆయన ఆత్మవశుడై దేవాలయానికి వచ్చాడని రాయబడింది. పిల్లరా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరు? ఏం పేరు అమ్మ? ఆయన పేరు సిమియోను. ఏం పేరు అమ్మ? చదువుతారా? లూకా శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనము. యెరూషలేమునందు సిమియోను అనబడినటువంటి ఒక మనుషుడు నుండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన యేసు ప్రభువారిని, బాలయేసును యోసేపు మరియమ్మలు తీసుకొచ్చేటప్పుడు గుడికి ఆయన ఆత్మవశుడై అక్కడికి వస్తే యేసు ప్రభువారిని తన చేతులతో ఎత్తుకుంటాడు అక్కడ ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ యెరూషలేము దేవాలయములో ప్రధాన యాజకుడు ఉన్నాడు, పరిచారకులు ఉన్నారు. గుడి బయట చాలామంది మందిరానికి సంబంధించినటువంటి అర్పణాలు, బలులు జరిగించినటువంటి వారు, అమ్మేవారు, కొనేవారు ఉన్నారు. వీరు ఎవరు కూడా గుర్తించలేదు పిల్లలు యేసు ప్రభువారని. ఈ బాలయేసును సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారు గుర్తించలేకపోయాడు. ఆ మందిరంలో ఉన్నటువంటి పరిచారకులు గుర్తించలేకపోయారు. మందిరము బయట ఉన్నటువంటి అమ్మేవారు, కొనేవారు, భక్తులు కూడా ఎవరు కూడా గుర్తించలేదు. సిమియోను మాత్రమే యేసు ప్రభువారని, ఈయన లోకరక్షకుడని గుర్తించాడు. పిల్లలు, ఈ రోజున ప్రధాన యాజకుల్లాగా మీరు కూడా యేసును గుర్తించకుండానే మందిరానికి వస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి పరిచారకుల్లాగానే పరిచర్య చేస్తూ యేసును గుర్తించకపోయినటువంటి స్థితిలో ఉన్నారా? ఆ గుడికి వస్తూ పోతున్నటువంటి కుటుంబాల్లాగానే మీ కుటుంబము కూడా యేసు క్రీస్తుని గురించి, సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క దైవత్వాన్ని గురించి గుర్తెరగకుండానే మీరు ఇక్కడికి వస్తూ పోతున్నటువంటి వారు ఉంటున్నారా? అలాగైతే మనం క్రిస్మస్ ఆరాధన చేసుకొని కూడా ప్రయోజనం లేదు పిల్లరా. క్రిస్మస్ ఆరాధన జరిగించేవారు క్రీస్తును గుర్తించాలి. ఏమని? ఆయన పాపులకు రక్షకుడని, సర్వ మానవాళిని రక్షించగలిగినటువంటి ప్రధాన యాజకుడని. ఆయన గుర్తించకుండా చేసినటువంటి క్రిస్మస్ ఆరాధనలు ఎందుకండి? ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో అది మనం గుర్తించి పాడితే, ఆరాధన చేస్తే, పూజిస్తే దానికి తగినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనకు ఉంటుంది పిల్లారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే యేసయ్య వచ్చేంత వరకు కూడా గుడి దగ్గర యెరూషలేము ప్రాంగణంలో అలాగో తిరుగుతుంటే, యెరూషలేము అనబడినటువంటి మాటకు అర్థం ఏంటో తెలిసింది? సమాధానము. దేవుని యొక్క గుడి ఎక్కడుంది? సమాధానము కలిగినటువంటి స్థలంలో ఉంది. అంటే ఏ నీడ కింద తన బ్రతుకు దినములు గడుపుతున్నాడో తెలుసా?
సమాధానం ఉన్నటువంటి స్థలములలో. చెప్పండి, సిమియోను ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సమాధానము కలిగినటువంటి స్థలములో. మరి నువ్వు ఎక్కడ గడుపుతున్నావు? ఆదివారం అయితే నీ యొక్క సమయము ఎక్కడ గడపాలో తెలుసా? దేవుని యొక్క మందిరంలో గడపాలను. సినిమాల దగ్గర, బారుల్లోనూ, రోడ్ల మీద, తగువుల దగ్గర, పేకాటల దగ్గర, తాగినట్టు వారి దగ్గర కాదు. నువ్వు దేవుణ్ణి సమాధానము దొరికే స్థలంలోనికి నువ్వు వస్తే, ఆ నీడ కింద నువ్వు ఉంటే యేసుక్రీస్తును గుర్తించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన సమాధానపు పురములో ఉంటున్నాడు. యేసైతే సమాధానానికి కర్త. యేసుప్రభు ఏమై ఉన్నాడు? సమాధానానికి కర్త ఆయన. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో సమాధానం లేకుండా, సమాధానం కోసం బారులకి, సమాధానం కోసం పాపానికి, సమాధానం లేదనుకుని హృదయంలో విచ్చలవిడిగా తిరుగుతుంటే నీ జీవితానికి దిక్సూచి ఎవరో తెలుసా? సమాధానకర్త అయినటువంటి దేవుని దగ్గరికి నువ్వు వస్తే కనుక నీ కుటుంబంలో సమాధానము, నీ వ్యాపారం చేసే స్థలంలో సమాధానము, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో సమాధానం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి ప్రభునందు పిల్లరా, సిమియోను అనబడినటువంటి మాటకి అర్థం ఏంటో తెలుసా? పేరు వాళ్ళ తల్లిదండ్రులు ఏమని పేరు పెట్టి చదవమ్మది? యెరూషలేమునందు సిమియోను అనబడినటువంటి ఒక మనుషుడు. సిమియోను అంటే విధేయత. ఏం పేరు పెట్టారు? వీళ్ళ తల్లిదండ్రులు ఏమని పేరు పెట్టారు? నా కొడుకు దేవుని వాక్యానికి, పెద్దలకు, సేవకులకు విధేయత చూపించినటువంటి కొడుకులాగా మందిరములోను సమాజంలోను పెరిగే బిడ్డగా ఉండటానికి సిమియోను అనబడినటువంటి పేరు ఈయన తల్లిదండ్రులు పెట్టారు. ఈ రోజున చాలామంది తమ పిల్లలకి హీరోల పేర్లు, హీరోయిన్ల పేర్లు పెడుతున్నారు. ఏండి, ప్రభాస్, వెంకటేష్, చరణ్ బాబు, రకరకాలైనటువంటి పేర్లు. ఇంకో కొంతమంది భక్తులు, మన భక్తులు, దావీదు, స్టెఫను, ఇర్మియా, యాకోబు, బర్నబా, పౌలు, సౌలు, హానోకు, డేవిడ్ బిర్లా. ఏంటి మరి ఒక్కరోజు వచ్చి పాటంత కనిపించదు. డేవిడ్ పేరేమో డేవిడ్. డేవిడ్ యొక్క పని ఏంటి బైబిల్లో చెప్పండి? మంచి ఆరాధన చేసేవాడు, ఆరాధికుడు, మంచి వాయిద్య కళాకారుడు. ఈ డేవిడ్ అని పేర్లు పెట్టినట్టు జైల్లో ఉంటున్నారండి. ఎందుకో బాధ అనిపిస్తుంది నాకు. చాలామంది డేవిడ్ అని పేరు పెట్టుకుని, స్టెఫెన్ అని పేరు పెట్టుకొని, నీకు పేరుకు తగినట్లుగా నువ్వు ఉండాలి. చెప్పండి అమ్మా, అర్థమవుతుందా? పేరుకు తగినట్లుగా తల్లిదండ్రులు ముద్దుపడి చాలా చాలా మంచి పేర్లు పెడతారు. ఈయన తల్లిదండ్రులు ఏమని పేరు పెట్టారు తెలుసా? నా కుమారుడు విధేయత చూపించాలి. ఎక్కడ చదువుకునే స్థలంలో, గుడికెళ్ళే స్థలంలో, దేవుని పాదాల దగ్గర మన పిల్లలు విధేయత చూపిస్తున్నారా? ప్రైజ్ గాడ్. ఇంకా ఈ సిమియోను అనే మాటకు రెండు అర్థాలు ఉంది. ఒకటేమో విధేయత, రెండోదేమో వినుట. కొన్ని పేర్లు ఉంది, కొంతమంది పేరు చెప్పగానే ఫలానా ఊరు. కానీ సిమియోను అంటే విధేయత నేర్చుకున్న కొడుకు, వినే కొడుకు. ఏది చెప్తే అది వినే కొడుకు. ఈ రోజున దేవుని పిల్లలముగా మనం విధేయత నేర్చుకుంటున్నామా? దేవుని పిల్లలముగా వాక్యం వింటున్నామా? సేవకుల మాటలు వింటున్నావా? నా గొర్రెలు నా స్వరము వింటుంది అని ప్రభు చెప్పాడు, ప్రధాన కాపరి చెప్పాడు ఈ మాట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సిమియోను యొక్క తల్లిదండ్రులు ఆ రెండు పేర్లు అర్థం ఇచ్చినటువంటి బిడ్డగా సిమియోనుకి పెట్టారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీవు యవనస్తులారా, మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలి.
మీరు ఏ మందిరానికైతే వెళ్తున్నారో ఆ సేవకుని యొక్క మాటకు లోబడి, ఆయన బోధిస్తున్నటువంటి వాక్యాలకు లోబడి విధేయత చూపించి ప్రయోజకులు అవ్వాలి మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ రాస్తూ పరిశుద్ధాత్ముడు లూకా ద్వారా ఏమంటాడంటే, షిమ్యోను నీతిమంతుడంటండి. షిమ్యోను నీతిమంతుడు. ఆయన పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్నటువంటి భక్తుడు. ఈయన ఇక్కడి నుంచి క్రొత్త నిబంధన ఆరంభమవుతుంది. ఆయన పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకు అడుగు పెడుతున్నటువంటి నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. గొర్రె పిల్ల రక్తము ద్వారా, పాత నిబంధనలో గొర్రె పిల్ల రక్తము ద్వారా వారు పాప క్షమాపణ పొంది దేవుణ్ణి సొంతంగా రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారు నీతిమంతులుగా తీర్చబడేవారు పిల్లరా. కానీ ఆ గొర్రెల ద్వారా నీతిమంతులుగా తీర్చడానికి యేసుప్రభు ఈ లోకానికి రాలేదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి వ్యక్తులను నీతిమంతులుగా మార్చడానికి లోకానికి వచ్చాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పిల్లరా జాగ్రత్తగా వినండి. పిల్లరా, షిమ్యోను యొక్క నీతి ఎలాంటిదంటే, యేసుక్రీస్తు రాకముందు ఉన్నటువంటి నీతిమంతుడు ఈయన. బైబిల్ గ్రంథంలో దేవుడే కొంతమందిని నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు నోహా విషయంలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ద్వారా ఆమోదించబడినటువంటి కొందరు ఉన్నారు, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. ఇంకో కొందరైతే గొర్రె పిల్ల రక్తము కింద కడగబడి నీతిమంతులైతే, క్రొత్త నిబంధనలు అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచార సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం అంతటినీ కూడా కొట్టివేసి తన రక్తము ద్వారా లోక పాపమును మోసుకొని పోయిన దేవుణ్ణి గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి వారందరూ కూడా నీతిమంతులే. దేవునికి మహిమ కలుగునుగా. పాత నిబంధన నీతితో ప్రారంభమై నూతన నిబంధన అయినటువంటి క్రీస్తు యేసుని చూడట ద్వారా, ఆయనను అంగీకరించడం ద్వారా సంపూర్ణమైనటువంటి నీతిమంతుడయ్యాడు షిమ్యోను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. నీతిమంతుడు అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? పాపము ద్వారా పుట్టినటువంటి ఈయనను పాప క్షమాపణ ద్వారా క్షమించబడినటువంటి వ్యక్తిని ఏమంటారంటే నీతిమంతుడు. చెప్పండి. పాప క్షమాపణ పొందిన వ్యక్తిని నీతిమంతుడు ఒకటి. రెండోది, నీతిమంతుణ్ణి అని ఎవరికి అంటారంటే పరిశుద్ధ జీవితం జీవించుతున్నటువంటి వ్యక్తిని. ఒకటేమో పాప క్షమాపణ, యేసుక్రీస్తు రక్తము ద్వారా తమ పాపములు కడుక్కున్నటువంటి వ్యక్తులు నీతిమంతులు. రెండోది, పరిశుద్ధమైనటువంటి సంఘము. ప్రైజ్ గాడ్. సంఘము కలంకము లేనటువంటిదిగా, మత్స్య లేనటువంటిదిగా, డాగు లేనటువంటిదిగా ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా పరిశుద్ధమైన బ్రతుకులు బ్రతికితేనే నీతిమంతులం అవుతాం పిల్లలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడిన తర్వాత మనము నీతి వస్త్రముల చేత ఆయన మనల్ని కప్పుతాడు. చెప్పండి. ఏ వస్త్రము? నీతి వస్త్రముల చేత ఆయన రక్తపు ధారల్లో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఏ వస్త్రములు ధరించాడు? యేసయ్య నీ రక్తంతో నీతిమంతునిగా మార్చావే, యేసయ్య నీ రక్తంతో నీతిమంతునిగా మార్చావే, పరిశుద్ధాత్మనిచ్చి పరిశుద్ధాత్మనిచ్చి నీ ప్రేమను కుమ్మరించావే. వందనం 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 వందనం. ఆడేదన్ ఆడేదన్ కొనియాడేదన్, ఆడి పాడి
ఆడేదన్ ఆడేదన్ కొనియాడేదన్. కల్వరి సిలువలోన నా శాపం బాపేనయ్యా. కల్వరి సిలువలోన నా పాపం బాపేనయ్యా. నా బలము నీవేనయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. పాడదామా? ప్రైజ్ గాడ్. యేసయ్య రక్తము చేత నువ్వు కడగబడినటువంటి స్థితిలో ఉంటే నీతి వస్త్రములు ధరించాము. చెప్పండి, నీతి వస్త్రముల చేత కప్పబడ్డాము. అది మలినపరచుకోకుండా కాపాడుకోవాలి. నీకు కలిగి ఉన్నటువంటి దానిని అంతము వరకు జాగ్రత్తగా పట్టుకొని కాపాడుకోవాలి. రక్షణ పొందిన తర్వాత ఆ స్థలాల్లో ఈ స్థలాల్లో నువ్వు తిరిగితే వెళ్తే ఏమవుతావు తెలుసా? మలినపరుచుకుంటున్నావు, రాకడలో విడవబడతావు. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇంకా సిమియోను గురించి ఏమని రాయబడింది తెలుసా? ఆయన భక్తిపరుడు అంటండి. నీతిమంతుడు, భక్తిపరుడు, మరణము లేనివాడు. ఎవరు వచ్చేంత వరకు? యేసయ్య వచ్చేంత వరకు. ఏదైనా వాహనం వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయినా స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైనా ఏంటి ఏం తనుకుని రాయి మీద పడిపోయినా యేసు రక్తం జయం. లేదు, మరణం లేదు ఆయనకి. ఎవరు వచ్చేంత వరకు? యేసయ్యను చూసేంత వరకు. ఆశతో చూస్తున్నాడని ప్రభు కొరకు. అంటే దేనికోసం? తన ప్రాణాన్ని ఇహలోక బంధాల నుంచి, ఇహ సంబంధమైన జీవితం నుంచి బయటకు వచ్చి పరములో ఉన్నటువంటి దేవుని సన్నిధానానికి. నీతిమంతుడు పర సంబంధమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతాడు. నీతిమంతుడు భక్తి కలిగి బ్రతుకుతాడు. ఏంటి నీ భక్తి? భక్తి ఇది. భక్తి బయట కనిపించేదండి. నీతి అనేది అంతరంగంలో ఉండేది. నీతి అంతరంగంలో ఉంటే భక్తి బయటికి కనిపించేది. ఈ రోజున మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మీరు భక్తి చేస్తున్నారని అర్థం. మీరు ప్రార్థన చేస్తున్నారంటే విశ్వాసం ఉంది కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు. భక్తి ఉంది కాబట్టి ఇక్కడికి వస్తారంటే భక్తి బయటికి ప్రజ్వరిల్లేది. నీ భక్తి దేవుడే సాక్ష్యం ఇచ్చే భక్తిగా ఉండాలి. ఇశ్రాయేలులో కూడా నిన్నింత విశ్వాసాన్ని చూడలేదంటాడు ఆయన. మన భక్తి, మన విశ్వాసము దేవుణ్ణే ఆశ్చర్యపరిచేదిగా ఉందా? ప్రైజ్ గాడ్. నీవు మాట మాత్రం సెలవు ప్రభు అంటాడు. ఏది నీ భక్తి జీవితం? ప్యాకెట్ల దగ్గరకు వద్దు, గొడవల్లో కొద్దు, తాగుబోతులతో వద్దు. నువ్వు క్రీస్తు రక్తము చేత, రక్షణ వస్త్రము చేత, నీతి వస్త్రము చేత కప్పబడిన తర్వాత మలినమైనటువంటి స్థలాలు కొద్దు. తమ్ముడా, చెల్లిలా, మన పవర్ స్థితి పరలోకముంది, పరలోకమందుంది. రేపు మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా మంది భక్తి ఎలాగుంటుందో తెలుసండి, బయటికి యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉంటుంది. కానీ బ్రతుకులేమో యేసు ప్రభువారు ఎప్పుడో వస్తారులేండి అన్నట్టుగా బ్రతుకుతున్నారు. కొంతమంది ప్రసంగాలు కూడా ఎలాగుంటుందో తెలుసా? ఇప్పుడే యేసు ప్రభువారు వచ్చేస్తున్నారు, సిద్ధపడండి, సిద్ధపడండి, పరిగెట్టండి, పరిగెట్టండి అని ఈయన ధీమాగా వచ్చినట్లు రీతిగా బ్రతుకుతున్నారు. పాస్టర్ గారి ప్రసంగమేమో పదండి యేసు ప్రభువారు వచ్చేస్తున్నారు, పరిగెత్తండి, పరిగెత్తండి అనుకొని చెప్పినట్టుంటే ఆయనేమో స్తోత్రం, పదండి, పదండి, పరిగెట్టండి, పరిగె. బోధలు ఇలాగుంది.
బ్రతుకులేమో ధీమాగా వెళ్దాం. చాలామంది పాటలు కూడా ఇలాగ పాడుతున్నారు. రాకడ సమయములో కడబూర శబ్దముతో, ఇప్పుడే వచ్చేస్తున్నట్టుగా పాడుతున్నారు, కానీ అంతరంగం కుళ్ళిపోయింది. సిద్ధపాటు లేనటువంటి రీతిలో ఉన్నారు బ్రతుకులు చూస్తే. పాటలేమో, ప్రసంగాలేమో, బయటికేమో భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రమించకపోతే చాలా ప్రమాదంలో ఉన్నారు. ఇహలోక మాలిన్యము అంటకుండా బ్రతికేదే పిల్లరా నిజమైనటువంటి భక్తి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. షిమ్యోను యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగిందండి. 24వ వచనము ఆ చివరి మాటలు చదవండి. 25వ వచనం చివరి మాటలు చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆ 25 వచనం చివరి మాటలో పరిశుద్ధాత్మ 1, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నను. చదవండి. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని. 2, ఒకటేమో పరిశుద్ధ దేవుని ఆత్మ అతని మీద ఉండెను, రెండోదేమో ఆత్మ చేత బయలుపరచబడినటువంటి అనుభవం ఆయనకు ఉంది. 3 చదవండి. మూడోదేమో పరిశుద్ధాత్మ వశుడై. ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు షిమ్యోను యొక్క జీవితంలో చూస్తే, ఒకటేమో షిమ్యోను మీద దేవుని ఆత్మ ఉంది, 2 ఆత్మ చేత బయలుపరచబడినటువంటి అనుభవం ఉంది, 3 పరిశుద్ధాత్మ దేవునికి వశమైపోయే అనుభవం ఆయనకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, యేసు క్రీస్తును ఎంతమంది అయితే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా యేసు క్రీస్తు యొక్క ఆత్మ వారి మీద ఉంది. ఆత్మ, పరిశుద్ధాత్మ వారిలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోదిగా ఆయన యొక్క అనుభవంలో చూసిందంటండి. ఏ విషయం బయలుపరచబడింది? ఏ విషయం బయలుపరచబడింది? నీకు మరణము లేదు, ప్రభువు యొక్క క్రీస్తును చూచేంత వరకు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడాలి. వర్తమానాలు ఏంటండి? దేవుని యొక్క పాదాల దగ్గర మనం నేర్చుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు మనకు దొరుకుతుంది పిల్లరా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ చేత బయలుపరచబడిన అనుభవం ఉంది. పౌలుకు, బర్నబాకును ఈ పని కొరకు నియమించండి అని అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము చదువుతారా? వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచనని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, ఈ రోజున సంఘాలలో దేవుని యొక్క ఆత్మస్వరం వినిపించాలి. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను దమస్కులో నడి రోడ్డు మీద దర్శనం చూశాను. నేను యావదాస్తిని తీసుకొచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టాను. నాకు మించినటువంటి సేవకుడు లేరు, నాకు మించిన ఇంకా పరిచారకుడు లేరు, నాకు మించిన విశ్వాస వీరుడు లేడని సంఘములో తొలతగలేదు పిల్లలు. వీళ్ళు వారు సేవకులతో పాటు కలిసి సువార్తను ప్రకటించడానికి ముందు వారు సంఘములో ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగివచ్చి సేవకులతో చెప్తున్నారు, వీరిని నా పని కొరకు ప్రత్యేకపరచండి. ఇది ఈ రోజున కనిపించాలి సంఘాల్లో. పౌలు గారు కనిపించకూడదు. పౌలు గారి ద్వారా వస్తున్నటువంటి ఆత్మస్వరమును
నీ జీవితంలో బయలుపరుస్తున్న ప్రతి విషయాన్ని నువ్వు సరి చేసుకుంటే నువ్వు నీతిమంతుడిగా, భక్తి కలిగినటువంటి వాడివిగా, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తివిగా, విధేయత కలిగినటువంటి సుమయోనులాగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి అనుభవాల ద్వారా మనం నేర్చుకోగలం. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, షిమ్యోనుకు ఏమి బయలుపరచబడిందంటే, క్రీస్తును చూడకుండానే ఆయనకి మరణము లేదు పొందడని దేవుని ఆత్మ చేత బయలుపరచబడింది. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు తెలుసా? కళల ద్వారా, దర్శనాల ద్వారా, నీ విషయం సేవకులు తెలియకుండానే వాక్యము మాట్లాడుతునేటప్పుడు వాక్యం ద్వారా సూటిగా మాట్లాడతాడు. పేతురు అంటాడు, గొప్ప దర్శనాలు వారు చూశారు, యేసుక్రీస్తుతో తిరిగారు వాళ్ళు. ఆ అనుభవాల కంటే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి అనుభవాలు ఇంకొక అద్భుతమైనటువంటి విషయం. చాలామంది దేవుడు నాకు చెప్తే రక్షణ పొందుతాను, దేవుడు నాకు దర్శిస్తే ఇస్తాను. నువ్వు ఇచ్చినటువంటి 5,000కి 10,000కి దేవుడే దిగిపోయి వచ్చేసి నీ కళ్ళలో మాట్లాడతాడా? కొంతమంది అంటారు, నాకు ప్రేరేపిస్తే. ఎప్పుడు ప్రేరేపిస్తా? జీవితాంతం వరకు నీకు ప్రేరేపణ రాదు. ప్రేరేపణకి తలుపులు వేసుకుని కూర్చున్నావు కదా లో. నువ్వు హృదయాన్ని తెరిస్తే ఎవరో చెప్పడం కాదు, నువ్వే నీ ఇంటి దగ్గర ఉండే బంగారాన్ని తీసుకొచ్చాయా, కిటికీలు లేదు, గుమ్మాలు లేదు, సీలింగ్ లేదు, గచ్చులు లేదు అని తెచ్చి పెడతావు. నేను 2 రోజుల క్రితం విశాఖపట్నం ప్రాంతంలో ఒక ధనవంతుడండి, డాక్టర్ గారులు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. పెద్ద వయసు కూడా కాదు, యవ్వనస్తులైన పిల్లలు ఉన్నారు, డబ్బు ఉంది. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. ఆయనకి ఏమైందో, ఏం జరుగుతుందో తెలియక వైద్యులు కూడా తలలు పట్టుకుని కూర్చున్నారు. ప్రియ తమ్ముడా, చెల్లెలా, నీ సంపాదన రేపు నువ్వు చనిపోతే ఏమవుతుంది? నీ బంగారం ఏమవుతుంది? నీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి నీకు నిత్య జీవానికి ఇవ్వడానికి నిన్ను సంపాదించుకుంటే నీ సంపాదన దేని కొరకు? రేపు నీ సంపాదన దేని కొరకు? మీటింగ్స్ పెట్టు, పరిచర్య జరిగించు, మందిరంలో ఉన్నట్టు కొరతలు తీర్చో. నువ్వు ఇలాగ చేయటం ద్వారా ఈ భక్తులు కొంతమంది నీకంటే ముందెళ్తే, ఇక్కడ ఉన్న భక్తులు కొంతమంది నీకంటే ముందెళ్తే పరలోకపు గవిని దగ్గర ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి? ఎవరు? ఈ దేవుని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి వారు మనకంటే ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి, వారు పరలోకపు గవిని దగ్గర మన కోసం వెయిటింగ్ చేస్తారంటండి. ఆహ్వానించడానికి, ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరచడానికి. ఎవరి కొరకు అండి? ఎవరి కొరకు? అయ్యా, వారు ఖర్చు పెట్టారండి, మందిరానికి, సభల కొరకు ఖర్చు పెట్టారండి. వాళ్ళు అన్యాయపు స్త్రీతో ధనానికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటో తెలుసా? డబ్బు ఉండటం అన్యాయం కాదు, దానికి ఉన్నటువంటి బుద్ధి అలాంటిది. చెప్పండి అమ్మోయ్, డబ్బు ఉండడం తప్పు కాదు, ఆ డబ్బు స్వభావము ఈ రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గరికి ఎగురుకొని వెళ్తుంది. ధనానికి రెక్కలుంది. ఈ స్థిరమైనటువంటి ధనానికి ఇదే శాశ్వతం అని దాని మీద నీ ఆత్మీయ జీవితాలు కట్టుకోవద్దు, దాని మీద నీ పరిచర్య కట్టుకోవద్దు. ఆత్మల సంపాదన కొరకు ఆ రోజున జరిగిందండి. ఆదిమ సంఘములో తమకు కలిగిన చర స్థిర ఆస్తులను తీసుకొచ్చి సంఘములో పెట్టారు పిల్లల వల్ల. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఏమంటాం? నాకు ప్రేరేపిస్తే ఇస్తాను. దేవుడు వచ్చి చెప్తే నువ్వు పెట్టినటువంటి ఉప్పు కారం లేనట్టు పులిహారం కోసం దేవుడు వచ్చి నీకు చెప్తాడా?
ఇదంతా దేవుడికి అవసరం. అదే దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రియ తమ్ముడు చెల్లిన, పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానాల ద్వారా ఆ రోజుల్లో పిఎం శామ్యూయల్ గారు, పరమజ్యోతి గారు ఒక పెంతెకోస్తు అనుభవం తీసుకొచ్చేటప్పుడు ఏ విశ్వాసాలకు ఉండేది కాదండి. మొత్తం తెచ్చి పెట్టడమే. ఈ రోజున అందరికీ ఉందండి. పాస్టర్ అమ్మగారులకు ఉంది, పాస్టర్ గారి యొక్క పిల్లలకు ఉంది అండి, సంఘ విశ్వాసాలకు ఉంది. ఏది సమర్పణేది. ఆ రోజు ఐగుప్తు దేశం నుంచి వారు బయటకు వస్తున్నప్పుడు ప్రత్యక్షపు గుడారమును కట్టడానికి ఏమిచ్చారో బాబు? ప్రత్యక్షపు గుడారమును కట్టడానికి, మందసమును తయారు చేయటానికి, బలిపీఠమును చేయటానికి బంగారం ఎక్కడ నుండి వచ్చింది? వీళ్ళకి ఒలిచారు. వాళ్ళు ఏం చేశారు? ఒలిచి అప్పగించారు. ఈ రోజున ఎంతమంది దగ్గర బంగారం ఉంది? పరిశుద్ధాత్మ దేవుడే నీకు బయలుపరిచి మాట్లాడుతుంటే, ఇంకా నాకు దర్శనాలు కళలు కావాలంటే ఇంక ఎప్పుడూ నువ్వు పరిశుద్ధాత్మ స్వరం వెళ్ళలేదు. తీసురా పెట్టు సభలు. విజయనగరంలో, లంకాపట్నంలో ఆత్మలు రక్షించబడతారు. నరకానికి వెళుతున్నటువంటి వారిని నిత్యత్వాన్ని తీసుకొస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంటున్నావు, సంవత్సరానికి ఒక 2 తులాలు కొంటున్నావు, 5 తులాలు కొంటున్నావు, అలా పెరుగుతూనే ఉంది నీ బంగారం బీరవాలోని. ఒకవైపు నరకానికి ఆత్మలు వెళ్తున్నారు. ప్రైజ్ గాడ్. నీ దగ్గరే వాక్యం వింటూ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకొచ్చి పక్కన పెడితే ప్రభు పని కొరకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా నీ సమర్పణ యొక్క ప్రభావము ద్వారా మండించబడాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బంగారాలు లేదండి మా దగ్గర. ఈ సంగీత పరికరాలే, ఈ వైర్లకు అట్లా మా ఇంటి దగ్గరికి వస్తాం మీరు కిందకి. ఈ పాటల పుస్తకాలు, ప్రసంగాలు ఇవే ఉంటుందండి. బైబిల్ గ్రంథాలు అవే ఉంటుంది. ఫ్రిడ్జ్లు లేదు, టీవీలు లేదు, డబుల్ కాట్ మంచాలు లేదు, ఏసీలు లేదు. ఆత్మల సంపాదన కొరకు ప్రతి పైసా ప్రభు కొరకు ఖర్చు పెట్టే సేవకులు కావాలి ఈ రోజున. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని మీద ముగిస్తున్నాను. సిమియోను పరిశుద్ధాత్మ వశుడై, ఒకటేమో పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 2 పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడే అనుభవం ఆయనకు ఉంది. 3 ఆత్మవశుడైపోయాడండి. చెప్పండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ చేత నింపబడడం ఒక అనుభవం అయితే, ఆత్మ పరిశుద్ధాత్మ వశం అవ్వటం ఒక అనుభవం. పరిశుద్ధాత్మ వశమైపోయినటువంటి వ్యక్తి ఇంకా తన సొంత ఆలోచన మాటలు ఉండదు, తన సొంత మార్గం ఉండదు. ప్రకటన గ్రంథ రచయిత పరిశుద్ధాత్మ పూర్ణుడు అయినటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథం 1:10 చదివితే, ప్రభు దినమందు ఎవరు? హలో, ఏ గ్రంథం చదువుతున్నా? ప్రకటన గ్రంథము. 12 మందిలో యేసు క్రీస్తు రొమ్ము పక్కన కూర్చున్నవాడు ఒకడు. వెళ్ళి 12 మంది శిష్యుల్లో ఇలా కూర్చుంటే ప్రభు దగ్గరకు వచ్చి ఆయన రొమ్మను కూర్చునేవాడండి ఇలాగా. ప్రైజ్ గాడ్. ఆయన హతసాక్షి అవ్వలేదు, మిగతా వారందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. ఆయన ఆత్మవశుడైపోయాడండి. పరలోక రాజ్యాన్ని చూశాడు. పరలోక రాజ్యంలో ప్రభు యొక్క మహిమను చూశాడు. వేవేల దూతలు చూశాడు, కెరూబులను చూశాడు, శరాబులను చూశాడు, జీవ నదులను చూశాడు, జీవ వృక్ష ఫలములను చూశాడు. ప్రతి వ్యక్తి పరిశుద్ధులైనటువంటి దూతలను అక్కడ చూశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఆత్మ అనుభవంలోనికి రావాలి. ఈ ఆత్మ వశమైపోవడం అనుభవంలోకి రావాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనము పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి నడిపించగలుగుతున్నామా? చాలామంది యొక్క భక్తి ఎలాగుందో తెలిసింది. సుమియోను భక్తిపరుడని రాయబడింది. చాలామంది భక్తి ఎలాగుందో తెలుసా? మొదటిలో మాత్రమే కనిపిస్తుంది. ఒక సంవత్సరం గతించిపోయిన తర్వాత తమ యాత్ర ముగించేసరికి ఎలాగైపోతుంది తెలుసా? ఆత్మానుసారంగా ప్రారంభించబడి శరీరానుసారాలుగా ముగిస్తున్నారండి. ముందు వస్తూ బాగానే వస్తున్నారు, అడుగు బాగానే పెడుతున్నారు ప్రభువులో. కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఆటుపోట్లు వచ్చేటప్పుడు శరీరానుసారమైనటువంటి వ్యక్తులు అయిపోతున్నారు. అలాంటి వ్యక్తులు సొలొమోను మహారాజు జీవితం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు అద్భుతము, దేవుడే వచ్చి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ముగింపు అన్య స్త్రీలను వివాహం ఆడి విగ్రహారాధన చేసి ముగించాడు. సంసోను బలాఢ్యుడు, బలవంతుడు, దెలీలా దగ్గర పడిపోయి బలహీనుడైపోయి 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. ఒక యూదా ఇస్కరియోతు ప్రారంభంలో యేసు ప్రభువు శిష్యుడిగా ఉన్నటువంటి మాటలు కాదండి. సృష్టికర్తతో మరణాన్ని బంధించినటువంటి ప్రభువుతో శిష్యర్కం ఉండటం అంటే మాటలు కాదు. అది ఆ గుంపులో ఉండే భాగ్యం దొరికింది ఎవరికి? ఇస్కరియోతు యూదాకి. ప్రభువు చేసినటువంటి కార్యాలు చూశాడు, కల్లారా అద్భుత కార్యాలు చూశాడు. ప్రారంభ భాగం ఉంది, ముగింపు వచ్చేసరికి యేసయ్యను అమ్మివేశాడండి. ఈ రోజున చాలా మంది ఇలాంటి వ్యక్తులు లేకపోలేదు పిల్లల సంఘాలలో. ఆత్మీయ యాత్రలో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా, ఆటుపోటులు వచ్చినా, నీ దృష్టి నిన్ను పిలిచిన ప్రభు మీద ఉండాలి. నీతిమంతుడని ప్రభు మీద పెట్టాలి. సుమియోనులాగా అనాలి మనం. నాదా అన్నాడు సుమియోను. యేసయ్యను వెతుకొని, యేసయ్యను తన గుండెల మీద పెట్టుకొని సుమియోను అంటున్నాడు, నాదా నీ దాసుడిని ఇప్పుడు సమాధానముతో పోనిస్తున్నావు. ఆ రీతిగా ముగించాలండి మనం. ఏది ముగింపు సరి? స్టార్టింగ్ సరిగ్గా లేదు, 2వ గేరుకు వచ్చేసరికి ఫస్ట్ గేర్ వరకు బాగా వస్తుంది బండి, 2వ గేర్ వెళ్ళేసరికి టాప్ గేర్కి అయితే మరి ఎత్తుకుని వెళ్ళిపోవాలి. టాప్ వేస్తే కొండలు, గుట్టలు, లోయలు ఎదురొచ్చిన కొట్టుకొని వెళ్ళడమే ప్రభు కొరకు. దేవునికి మహిమ కలుగునగా అన్నాడు. సుమియోనులాగా ఉండాలి మన ముగింపు. సుమియోనులాగా యేసుక్రీస్తును గుర్తించాలి. ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదయ్యా, అన్యజనులకు వెలుగాయన. చీకటి ఏం మాత్రము కూడా లేదు ఆయనలో. ఆయన వెంబడించేవారు కూడా వెలుగు సంబంధులు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.